నీ లాభం కోసం నీవు కష్టపడితే తప్పులేదు, కానీ నీ లాభం కోసం ఎదుటివారిని కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే. నువ్వు చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఇప్పటి సొసైటీలో బంధానికి బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు లేరు. ఇప్పుడు అంతా డబ్బుకు వాల్యూ ఇచ్చేవారే ఎక్కువ. కొన్ని రిలేషన్స్ను మెప్పించలేం, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేం. నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉంటే లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది. మీరు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. మీరు గెలవగలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడండి. అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు. ఇవాళ వచ్చి రేపు పోయే మనీ కోసం ఆశపడకు. లైఫ్ లాంగ్ తోడుండే బంధాన్ని వదులుకోకు. నీకు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకు. నీలో దాగున్న మంచి విషయాలను నీ చుట్టూ ఉన్న వాళ్లకు చూపించినప్పుడే జనాలకు నువ్వేంటో అర్థం అవుతుంది. అదే ఎవరితో పంచుకోకుండా నీలోనే పెట్టుకుంటే ఆ విషయాలతో పాటు నీకున్న టాలెంట్ కూడా బయటకు రాదు. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభం అవుతుంది. ఒక మనిషి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. ఈ రోజుల్లో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడే గొప్పోడు, అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనవాడు. బాధ్యతలు లేని ప్రేమ చాలా అందంగా ఉంటుంది. బాధ్యతలతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది. మనకు డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నీవు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, నీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నీ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. తేనెటీగా హృదయం ఎంత కఠినమైనా తాను పంచే తేనె ఈ సృష్టిలోనే తీయనైనది. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. మనం ఏడవడం తప్పు కాదు, క్రింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, క్రింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. జ్ఞానానికి హద్దులు లేవు. మనిషి జీవించినంతకాలం నేర్చుకోవాల్సిందే. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. ఉన్నింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. ఒకరి కన్నీళ్లకు నువ్వు కారణమైతే అది ఎప్పటికైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒక్కసారే చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది. దేవుడు చాలా గొప్పోడు. ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశ పెడతాడు, అంతలోనే ఆవిరి చేస్తాడు. అగ్నిపర్వతం గుండెల్లో బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి సహజ లక్షణం. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సంతోషపడలేరు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనోళ్ళే అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని
చేతగానితనంగా చూస్తారు. నిజమైన ప్రేమలోనే కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయే వాళ్ళే ఎక్కువ. మీ చుట్టూ బాధ్యతలు హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు మీ లైఫ్లో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తుంది. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ లైఫ్ ఇంతటితో ఆగిపోకూడదు. మంచి బుద్ధి కలవాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు. చెడు బుద్ధి కలవాళ్ళు తన సొంత వాళ్ళను కూడా మోసం చేస్తారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ అనుకున్నవారు నీ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. డబ్బు మీద ఆశ పెరిగినా కొద్దీ ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అన్నీ దూరం అవుతాయి. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో అలాగే మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్విస్తూ ఉంటే కనపడేది అనుబంధం. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూసినట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. ఏదైనా కావాలంటే ఆశపడితే రాదు, పట్టుపట్టి సాధించాలి. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. నీతి లేని వాడితో నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. నీకు అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. మనం ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన పక్కన ఉన్న మంచి స్నేహితుని వల్లనే మన విలువ పెరుగుతుంది. నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే మన సంతోషానికి, బాధకు కారణం అవుతుంది. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.